హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అబ్దుల్లా షరీఫ్ అండ్ వెల్కమ్ టు అర్బన్ కోకోపోనిక్ ఫార్మ్స్ అండ్ గార్డెన్స్. నేను చెప్పినట్టుగా గోకృపామృతం మదర్ కల్చర్ని డెవలప్ చేయడం జరుగుతుంది. ఇది మన 200 లీటర్స్ డ్రమ్ అండి. సో ఇందులో కల్చర్స్ అయితే మజ్జిగ అయితే డైరెక్ట్గా పోసేసుకోవచ్చు. బట్ బెల్లం కలపడానికి కాస్త టైం తీసుకుంటుంది కాబట్టి అది సరిగ్గా కలుస్తుందో లేదో కాబట్టి మనం ఒక చిన్న బకెట్లో ముందు కొద్దిగా నీళ్ళు తీసుకొని అందులో బెల్లాన్ని యాడ్ చేసుకుందామండి. సో బెల్లం పర్ఫెక్ట్గా మిక్స్ అయిపోయింది అనేది మనకు తెలుస్తుంది కదా, ఆ తర్వాత మనం ప్రాసెస్ చేసుకోవచ్చు. ఈ రైతు నేస్తం ఫౌండేషన్ వారు పంపిణీ చేసిన గోకృపామృతం అండి, మదర్ కల్చర్స్. నా దగ్గర 2 బాటిళ్ళు ఉన్నాయి. రైతు నేస్తం ఫౌండేషన్ వారు మన ఉభయ గోదావరి జిల్లా వాసుల కొరకు తడియపులంకలో సదస్సును నిర్వహించడం జరిగింది. దానికి గాను గోపాల్భాయ్ సుతారియా గారు ప్రత్యేకించి ఆయన విచ్చేశారు. ఆయన తన యొక్క ఆవిష్కరణ అయినటువంటి గోకృపామృతాన్ని ఏ విధంగా పంటలకు ఎలా యూజ్ చేయాలి అనేసి వివరించడం జరిగింది. అలాగే అక్కడ ట్రైనింగ్ కూడా ఇవ్వడం జరిగింది ఏ విధంగా తయారు చేయాలని. సో ఈ గోకృపామృతం తయారీకి మనం గిరిజాతి ఆవు కానీ లేకపోతే దేశీ ఆవు పాలతో తయారు చేయబడిన మజ్జిగను వాడతామండి. ఇదిగోండి 2 లీటర్స్ 2.25 లీటర్స్ మన దగ్గర దేశీ ఆవు మజ్జిగ ఉంది. ఆ విధంగానే మన దగ్గర 2 కేజీల బెల్లం ఉంది, జాగరీ పౌడర్. సో మనము ఈ జాగరీ పౌడర్ ఆర్గానిక్ అయితే ఇంకా మంచిది. ఎనీహో మనం జాగరీ పౌడర్ కూడా యూజ్ చేస్తున్నాము. సో దీన్ని తయారీ చేసే విధానం కూడా ఇక్కడ కింద ఇవ్వడం జరిగింది, గోకృపామృతం తయారీ విధానము. సో ఇప్పుడు మనము ఈ మదర్ కల్చర్స్తో మన కొరకు 200 లీటర్స్ వాటర్ని డెవలప్ చేసుకుందాము. బెల్లం పౌడర్ అండి. ఒక చేత్తో వేస్తూ ఇంకో చేత్తో కలియ తిప్పచ్చు. ఈ విధంగా 2 కేజీల బెల్లం కూడా వేసేసుకోవచ్చు. చూడండి, వేయగానే కలర్ చేంజ్ అయింది. సో బెల్లం బాగా మిక్స్ అవుతుంది అని. ఇది మనం ఆ 200 లీటర్ వాటర్లో వేసేస్తే ఆ వాటర్ మొత్తం మంచిగా మిక్స్ అయ్యి స్ప్రెడ్ అయిపోతుంది. యాక్చువల్లీ ఈ బెల్లం మనం వేస్తుంది ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చే మదర్ కల్చర్స్కి, ఈ గోకృపామృతం మదర్ కల్చర్స్కి అందులో ఉన్న బ్యాక్టీరియాకి ఇది ఫుడ్గా యాక్ట్ చేస్తుందండి. అండ్ ఆ ఫుడ్ తీసుకొని అవి తన జీన్స్ని, తన సంతతిని కొద్దిసేపట్లోనే సమ్ మిలియన్స్ ఆఫ్ టైమ్స్ అభివృద్ధి చెందేస్తాయి. ఇదిగోండి చూడండి ఎంత చక్క కలరు మీరు చూడొచ్చు, బాగా మిక్స్ అయిపోయింది. ఇది జాగరీ కాబట్టి పౌడర్ తీసుకుంటే మనకు చాలా శ్రమ వ్యధ తగ్గింది అనే చెప్పుకోవాలా. మంచిది. ఇప్పుడు మనం ఇందులోనే మదర్ కల్చర్స్ ఇక్కడ పక్కన యాడ్ చేసుకున్నాము. మీరు చూస్తున్నారు కానీ చూడండి, మదర్ కల్చర్స్ యాడ్ చేస్తున్నాను. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇప్పుడు ఇంకో బాటిల్ తీసుకుందామండి. మీరు 1 లీటర్ వేసినా 2 లీటర్లు వేసినా మదర్ కల్చరే అండి. సో నేను 1 లీటర్కి ఇచ్చిన రేషియోసే యూజ్ చేస్తున్నాను. 2 లీటర్ల దేశీ ఆవు
గిర్ జాతి ఆవుతో పాలతో తయారు చేయబడిన మజ్జిగ ఇది. ఈ మజ్జిగను కూడా ఇందులో వేసేస్తాను. చూడండి, ఇది వేసిన వెంటనే మంచిగా మిక్స్ అయిపోతున్నాయి. సో బెల్లం పౌడర్ వేస్తే సరిగ్గా మిక్స్ అవుతుందో లేదో అనేసి మనం వేరేగా బకెట్లో తీసుకోవడం జరిగింది. ఇంకా మీకు తెలుసు ఈ మజ్జిగలో కూడా లాక్టిక్ యాసిడ్ బ్యాక్టీరియా ఉంటుందండి, ల్యాబ్ ఉంటుంది. సో అది తనలో తాను ఒక బ్యాక్టీరియాగా పనిచేస్తుంది అనమాట. సో మన గోకృపామృతం బ్యాక్టీరియాని ఇది కూడా పోయి సపోర్ట్ చేసి మంచిగా డెవలప్ అవ్వడానికి పనిచేస్తుంది. మజ్జిగ కొన్ని రోజుల తర్వాత అదే పులుస్తుంది కాబట్టి ఇంకా మంచిగా అవుతుంది అనమాట. ఇది కొంచెం చూడండి, ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు కలుపుతున్నాం ఇందులో. చూడండి, ఇంచుమించు బెల్లం అంతా అందులో మిక్స్ అయిపోయినట్టే అయింది. అల్హమ్దులిల్లా. మంచిగా కలిపేసిన తర్వాత ఇప్పుడు మనం ఒక కర్ర సాయంతో దీన్ని సవ్య దశలో తిప్పాలండి. మనం చదివాం కదా, బాటిల్ మీద రాసింది తయారీ విధానము. తయారీ విధానం మీకు ఇంకోసారి కూడా వినిపించేస్తాను చదివించి. ఏంటంటే తయారీ విధానము, శుభ్రమైన డ్రమ్ములో 200 లీటర్ల నీటిని నింపి ఈ మదర్ కల్చర్ ద్రావణంతో పాటు 2 లీటర్ల దేశీ ఆవు తాజా మజ్జిగ, పులుసు పెట్టిన మజ్జిగ కదండి, తాజాగా మీరు తయారు చేసిన మజ్జిగను వెంటనే 2 కేజీల ప్రకృతి వ్యవసాయంలో పండించిన బెల్లం కలపాలి. ఇప్పుడు మనం బెల్లం నీళ్ళు కూడా కలిపాం కదండి, అదే అన్నమాట. డ్రమ్మును నీడలో ఉంచి, అంటే చూడండి చెట్టు కింద మనం ఈ డ్రమ్ను పెట్టాము, నీడ కూడా మనకు మంచిగా దొరుకుతుందన్నమాట. ఈ డ్రమ్ము పైన గుడ్డ కప్పాలన్నమాట. ఈ ప్రాసెస్ అయిన తర్వాత మనం గుడ్డ కప్పేయచ్చు. సో రోజుకు 2 సార్లు కర్రతో సవ్య దిశలో 2 నిమిషాల పాటు తిప్పాలి. రోజుకు 2 సార్లు ఈ విధంగా సవ్య దిశలో, అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్లో 2 సార్లు తిప్పాలన్నమాట. ఈ విధంగా చేసినట్టయితే వారం 10 రోజుల్లో గోకృపామృతం పంటల సాగుకు ఉపయోగించవచ్చు. దీన్ని పంటల సాగుకు గ్రోత్ ప్రమోటర్గా కానీ, మంచి పెస్టిసైడ్గా కానీ, చీడపీడల నివారణ కొరకు కానీ, అన్ని విధాలుగాను మనం యూజ్ చేయొచ్చు. థ్యాంక్స్ అండి. డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ లైక్, షేర్, కామెంట్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు 2వ రోజు మనం ప్రిపేర్ చేస్తున్న ఈ కల్చర్ని యాక్చువల్లీ ఇప్పుడు కలియదీని తిప్పాలి కదా, చూద్దామే ఎంతవరకు డెవలప్ అయిందో. చూడండి, ఈ విధంగా ఉంది డెవలప్మెంట్. నిన్న సాయంత్రం కూడా వచ్చి సంధ్య వేళలో వచ్చి దీన్ని కలియ తిప్పాను. ఈరోజు మళ్ళీ మార్నింగ్ డోస్ అనమాట. దీన్ని సవ్య దిశలో మనం కలియ తిప్పాలి. ఈ విధంగా 1 నిమిషం పాటు కలియ తిప్పము. సో కల్చర్ అయితే బాగానే డెవలప్ అవుతుందండి. కాస్త పులిసిన వాసన కూడా వస్తుంది మనకు. సో చూడండి, మంచిగా మిక్సింగ్ అవుతుంది. ఎంత ప్రెషర్గా మనం తిప్పుతుంటే అంత మంచిగా అన్నమాట. సో ఇది సవ్య దిశ అంటే క్లాక్ వైజ్ డైరెక్షన్ అండి. నాకు చిన్నప్పుడు కూడా క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఇదేంది అన్నట్టు కన్ఫ్యూజన్ ఉండేది. అప్పుడు మా టీచర్ ఒక ఆమె చెప్పారనమాట, క్లాక్ వైజ్ అంటే మనం గడియారాన్ని చూస్తున్నప్పుడు ముళ్ళులు ఏ దిశలో తిరుగుతాయో దాన్ని క్లాక్ వైజ్ అంటారు అనేసి. సో ఎలా పసిగట్టేది అంటే, ఇప్పుడు మన దగ్గర క్లాక్ ఉందనుకోండి, అది ఎలా తిరుగుతుంది, 12 to 1, 3, 6, 9 and 12 తిరుగుతుంది కదా. ఆ విధంగా ఇక్కడ క్లాక్ ఉందనుకుంటే మనం ఈ దిశలో తిప్పాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ అక్షరాలు ఉన్నాయనుకోండి, 12 to 3, 6, 9, 12 ఈ విధంగా, ఇది సవ్య దిశ అంటారు. ఈ విధంగా కలియ తిప్పాలి మనం.
డే 2 ఉదయం పూట తిప్పడం జరుగుతుంది. నిన్న సాయంత్రం తిప్పినప్పటి నుంచి కాస్త కల్చర్ బాగానే డెవలప్ అయింది అనుకోవాలి. రెండో రోజుకి పర్లేదు, బ్యాక్టీరియా మల్టిప్లికేషన్ ఇవన్నీ బాగానే జరుగుతున్నాయి. సో చూడండి, క్లారిటీగా కనిపిస్తుంది మీకు. ఎంత చక్కగా వస్తుంది చూడండి. వెరీ బ్యూటిఫుల్. కల్చర్ ఇలానే డెవలప్ అవుతుంది. ఓకే గైస్, సీ యూ సూన్. ఈ విధంగా మనం డైలీ ఫర్ ఏ వీక్ అండ్ 10 days ఈ విధంగా తిప్పితే మన కల్చర్ రెడీ అయిపోద్ది. గోకృపామృతం అండ్ రెడీ టు యూజ్, విల్ బీ రెడీ టు యూజ్ సూన్. Welcome back to my channel Urban Aquaponic Garden and Farms. This is an update for our prepared mother culture of Gopal Bhai Sutaria's Gokupamrutam. This is the last day. ఈ రోజు చివరి రోజు అండి. ఇది మంచిగా కల్చర్ అయితే మంచిగా డెవలప్ అయిపోయింది అని చెప్పాలి. మైక్రోబియల్ కాలనీస్ అవి కూడా మంచిగా సెటిల్ అయ్యాయి, మనం చూడొచ్చు. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. నేను మీకు దీన్ని ఎలా వాడాలి, ఏ విధంగా యూజ్ చేయాలి అన్నది కూడా నేను మీకు రాబోయే వీడియోల్లో చేసి చూపిస్తాను. మనం ఈ గోకృపామృతాన్ని కూడా వాడి చూద్దాము. ఓకే ఫ్రెండ్స్, దీని ఫలితాలను కూడా మీకు టైం టు టైం అప్డేట్ చేస్తుంటాను. వీడియోని లైక్, షేర్, కామెంట్ అండ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ అండ్ టైమ్లీ కంటెంట్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.